హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. పూర్వకాలం నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటే ఆడపిల్లల కన్నీరుతో 100 గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనికి వెళ్ళని తీవ్రవాదులా? ఇక్కడ ఎవరైనా తీవ్రవాదుల పనులు చేస్తున్నారా? ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా? సిగ్గుందా మీకు అసలు? అమ్మవారి జోలికి వస్తున్నారు. 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులందరూ మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్నే వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉంది వీళ్ళ పని, డ్యూటీ చేయడం. ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాను, అందరిని ఎక్కించేస్తారు. 10 నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఇదేగా చేసేది. తర్వాత ఏమో కేసులు పెడతారు, తిప్పుతా ఉంటారు. తెప్పండి, చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం. జై శ్రీరామ్. అమ్మవారి దగ్గరే ఉంటాం, అమ్మవారి కోసం పోరాడతాం. మా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే చిత్తశుద్ధితో పనిచేస్తాం కాబట్టి మేము మాట్లాడతాం. మేము బీజేపీ వాళ్ళని కొట్లాడతాం. హిందువులందరినీ ఏకం చేస్తాం. అమ్మవారి గుడి మళ్ళీ వాళ్ళతోనే నిర్మించేలా చేస్తాం. జై శ్రీరామ్. హిందువుల దేవాలయాల పైన దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పిన అధికారులే స్వయంగా వాళ్ళే వచ్చి ఇలాంటి ఘటనలు హిందువుల దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఏమంటారు? పిచ్చోడండి, రాయేసాడండి, ఇరగొట్టాడండి. వాడు మతిస్థిమితో లేదండి. ఎవరికి మతిస్థిమితో లేదంటే ఇక్కడ చేయిస్తున్న వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరికి లేదు మతిస్థిమితో. ఏమనంటే కూలగొట్టిన తర్వాత పిచ్చోడు వాడు ఒక మాట వేసేస్తే అయిపోయింది. పిచ్చోళ్ళ అందరూ మేము పిచ్చోళ్ళు అమ్మగలం. మేము పిచ్చోళ్ళు అయితే ఎలా ఉంటుందో చూపించమంటారు? ఒక్కసారి హిందువులు పిచ్చోళ్ళు అయితే ఎట్లుంటుందో చూపించమంటారా? ఏం మాట్లాడుతున్నారు? హిందువుల గుడిల పైన ప్రతిసారి ధ్వంసం చేయడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఉసురు, ఆ ఆడపిల్లల ఉసురు తప్పకుండా తగులుతుంది. జై శ్రీరామ్. మేమందరం అయ్యే వరకు కూడా ఇక్కడనే కూర్చుంటామండి. ఏమన్నా సాధిస్తాం. జై శ్రీరామ్. ఇప్పుడు అందరు తెలిసిందే కదా, ఈ ప్రభుత్వము హిందూ వ్యతిరేక ప్రభుత్వము, ఓవైసీ సంకలనాకే ప్రభుత్వం అందరికి తెలిసిందే. 10 నిమిషాలు సీఏ గారు చెప్పినారు, మాకు ఎంఆర్ఓకి ఫోన్ చేసినారంట డేట్ ఓపెన్ చేయమని. 10 నిమిషాలు చూద్దాము, లేకపోతే మా తరీకలో మేము లోపలికి పోతాం కదా. అమ్మవారి విగ్రహం కూడా తీసుకెళ్లిరని చెప్తారు. కానీ అదే నిజాలు తెలుసుకుంటానికి ఎక్కడికి తీసుకోపోయారు, ఎవరింటికి తీసుకోపోయారు అన్ని ఎవరు ఎట్లా తీసుకుపోయారు. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వము, అందుకొరకు వాళ్ళు ఇట్లాంటివే చేస్తుంటారు. అదే ఓఐసీ కాలేజ్ మీదకి పోవచ్చు కదా. నిజంగా ఇట్లా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి చేసే వాళ్ళు, ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంటే వాళ్ళు కొంచెం ఈ పండుగ చేయబట్టి కొంచెం పైన ఒక షెడ్ వేసిర్రు, దానికి వచ్చేసి మొత్తానికే తీసి పడేసారు. అదే అంటున్నా కదా, వాళ్ళ దగ్గర తెలివి ఉంటది, అతి తెలివి యూజ్ చేస్తుంది ప్రభుత్వము. ఈ యొక్క ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ ఇది పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు, చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. రాత్రి 3ంటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే ఈ మూలకి యూజ్ చేసుకోండి, ఇదే చెప్పొచ్చు కదా వాళ్ళు కావాలంటే, చిత్తశుద్ధి ఉంటే. లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య. ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద వచ్చింది అనుకుందాము, వస్తే ముందర ఇంట్లోకి పోయి వాళ్ళు ఎవరెవరు ఇంట్లో పోవాల్సిన అవసరమే ఉన్నది ఇక్కడ. సరే, ఏదైతే ఏమి ఇక్కడ నిజం ఏంటిది, ఎన్ని వేల ఎప్పటి నుంచి ఉన్నది ఈ గుడి గురించి అనేది తెలుసుకుందామని మీ అందరం కలిసి హిందూ వాళ్ళందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా రావడం జరిగింది. దాన్ని నిజం తెలుసుకుందామంటే సిఐ గారు ఏం చెప్పారంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి, ఎంఆర్ఓ గారు వస్తున్నారని చెప్పారు. కానీ వాళ్ళు వేరే విధంగా ఇలా ఓవర్క్ చేసిండ్రు. ఎంఆర్ఓ ఫోన్ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చేస్తున్నారు, వదిలిపెట్టే లేదు. మా దగ్గర పెద్దలు రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం.